మిత్రులారా, సమాజ పోకడలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే యువతి యువకులలో పెళ్లి కాకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తూ తనువు చాలిస్తున్నారు. అంటే జీవితం మీద అనుకున్న స్థాయికి చేరకపోవడం మరియు సకాలంలో పెళ్లిలు కాకపోవటం ఒక కారణంగా మనం భావించవచ్చు. ఇది కేవలం పట్టణాలకే పరిమితం కాదు. పట్టణాల నుండి జిల్లా స్థాయి వరకు, మండల స్థాయి వరకు, చివరికి మారుమూల పల్లెల్లో కూడా ఇది ఒక విష వృక్షంగా రావటం, ఎదగటం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్న ఈనాటి యువత గురించి ఈ వీడియో ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా మనం సేకరించిన సమాచారం ప్రకారం అందరినీ తెలియజేయాలి, అందరినీ వాస్తవికతను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మిత్రులారా. ఎందుకంటే యువత అత్యాశకు పోయి వారి యొక్క జీవితాన్ని వారే అంధకారంలోకి నెట్టుకుంటూ చివరికి ఒంటరితనాన్ని అనుభవిస్తూ పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్న ఈ యొక్క కాలంలో వారికి సరి అయిన దారికి తెచ్చుకోవటానికి అటు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఎవరు పూర్వకాలములో మన పెద్దవాళ్ళు ఏ విధంగా మోటివేషనల్గా మనల్ని వాస్తవికతను అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ మన జీవితాన్ని మనమే ఏ విధంగా మలుచుకోవాలి లేదా ఏ విధంగా జీవించాలి అనే వాస్తవాన్ని తెలియపరిచారు. కానీ ఈ కాలంలో ఎంత చదువు చదివినా ఉపయోగం లేని విధంగా యువత మారిపోతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అడుగడుగున, అంటే చిన్న పల్లెల దగ్గర నుంచి పట్టణాలు కానీ పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఇదే ఉంది. ఈ యొక్క పెళ్లిల్లో కూడా ఎక్కువ శాతం స్థిరపడక చివరకు విడాకులు పాలై జీవితాన్ని ఒంటరిగా చేసుకొని అటు భార్య కానీ భర్త కానీ వారి మధ్య చిన్న మనస్పర్ధల ద్వారానే జీవితాన్ని దూరం చేసుకొని నరకయాతన అనుభవిస్తున్నారనే వాస్తవికత కొరకు ఈ వీడియో. మిత్రులారా, మనం ఈరోజు వెడ్డింగ్ నౌ ఏ డేస్ అంటే ఈ రోజులలో వివాహం గురించి అందరికీ తెలియజేయాలని ఈ వీడియో. అయితే పెళ్లిని వ్యాపారంగా మార్చిన యువత మేల్కొండి, లేదంటే ఒంటరితనమే మీరు చేసుకునే శిక్ష అవుతుంది. ఈ రోజుల్లో 3 పదులు వయసు దాటిన యువతీ యువకులకు పెళ్లి ఎందుకు కావటం లేదు? ఎందుకు 3 పదుల వయసు దాటిన ఏ ఒక్క సంబంధం కుదరటం లేదు? దీనికి కారణం దేవుడు కాదు, జాతకం కానే కాదు, సమాజం కాదు, మీ అత్యాశ, మీ అహంకారం, మీ వ్యాపార దృష్టి. మొదట అబ్బాయిల సంగతి చూద్దాం రండి. అబ్బాయిలు కోరికల చిట్టా కాదు, పెళ్లి అనే వ్యాపారంలో కోరుకునే లాభాల చిట్టా. అమ్మాయిలు అందంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి, పెద్ద చదువులు చదివి ఉండాలి, లక్షలకు లక్షలు కట్నం తీసుకురావాలి, బంగారం ఆస్తి కూడా ఉండాలి. అంటే ఏమిటి? అసలు మీకు భార్య కావాలా లేదా? అందం, జీతం, కట్నం, ఆస్తి అనే ప్యాకేజీ కావాలా? మీకు మీ జీవితాన్ని నడిపే శక్తి లేదా? మీ అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక అమ్మాయి డబ్బు కావాలా? ఇప్పుడు అమ్మాయిల సంగతి కూడా చెప్పాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం తక్కువ కాదు, 2 ఆకులు ఎక్కువనే చదివారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు అందంగా ఉండాలి, నెలకు లక్షల రూపాయలు సంపాదించాలి, అత్తామామలు దగ్గర ఉండకూడదు, పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టాలి, పెద్ద ఆస్తులు ఉండాలి. అంటే ఏమిటి? మీకు భర్త కావాలా లేదా రెడీమేడ్ లైఫ్ ప్యాకేజీ కావాలా? ఇద్దరూ కలిసి పెళ్లిని బజారులో అమ్మే సరుకులా మార్చేశారు. ఇది సరిపోలేదు, అది ఇంకా బెటర్ వస్తుంది, ఇంకొంచెం ఆగితే మంచి మ్యాచ్ దొరుకుతుంది అంటూ వయసు పెరిగిపోతుంది, సంబంధాలు తగ్గిపోతాయి, చివరికి మిగిలేది ఒంటరితనమే. 3 పదులు దాటాక అకస్మాత్తుగా బుద్ధి వస్తుంది. అయ్యో, నేను చాలా ఎక్కువ ఆశించానేమో, అయ్యో మంచి సంబంధాలు వదులుకున్నానేమో. అప్పటికే ఆలస్యం. అప్పుడు చేసుకోవాలన్నా మీకు ముందుకు వచ్చే వాళ్ళు ఉండరు, మీరు
మీ షరతులు తగ్గించుకున్నా అప్పుడు మిమ్మల్ని నమ్మేవాళ్ళు, మిమ్మల్ని చేసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకు ఇంత లేట్ అనే ప్రశ్న మిగులుతుంది. ఇదే జీవిత సత్యం. పెళ్లి అనే జీతాల పోటే కాదు, అందాల ప్రదర్శన కాదు, ఆస్తుల లెక్క కాదు. పెళ్లి అనేది ఇద్దరు కలిసి ఎదగటానికి, ఒకరికి ఒకరు అర్థం చేసుకోవటానికి, జీవితాన్ని పంచుకోవటానికి. ఓ యువత, ఈరోజు మీకు ఉన్న ఎంపికలు రేపు అత్యాశకు ప్రేమ అనుకుంటే చివరికి మిగిలేది పశ్చాత్తాపమే. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, పర్ఫెక్ట్ మనిషి ఉండడు, పర్ఫెక్ట్ ప్యాకేజీ అనేది మాయ. మంచి మనసు, అర్థం చేసుకునే గుణమే నిజమైన సంపద. లేకపోతే మీరు పెళ్లిని వ్యాపారంగా చేసినందుకు జీవితం మిమ్మల్ని ఒంటరిగా నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, మన అమ్మ నాన్న ఎలా ఉన్నా మనకు నచ్చుతారు. మన తోబుట్టువులు ఎంత అందవికారంగా ఉన్నా మనకి ఇబ్బంది అనిపించదు. కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మాత్రం ఇంత అందంగా ఉండాలి, అంత లావు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంతే వయసు ఉండాలి, ఇలా 100 క్వాలిఫికేషన్ చూస్తాం. ఇది చాలా తప్పండి. అమ్మా నాన్నల మనసుని ప్రేమిస్తాం, కానీ జీవిత భాగస్వాముల శరీరాన్ని ప్రేమిస్తాం. అందుకే అందం అందం అని ఎగబడుతున్నాం. అందం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. మంచి మనసున్న వారు ఏకం కండి ప్లీజ్. అందం అందం అని పాకులాడితే, సాలరీలని, ప్యాకేజీలని అత్యాశకు పోతే, ఆస్తి ఆస్తి అని ఎగబడితే, కట్నం కట్నం అని కోరికలు పెంచుకుంటూ పోతే, సాలరీలని, ప్యాకేజీలని అత్యాశలకు పోతే, చివరికి మీ ముఖం చూసే మనిషి కూడా ఉండడు. మీ జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామి ఉండడు. ఇది వార్నింగ్ అనుకోండి, సలహా అనుకోండి, మీరేమనుకున్నా పెద్దవాడిగా నా సందేశం ఇదే. రేపటి తరానికి బతుకు భద్రతతో పాటు భారతీయత కూడా నేర్పండి. మిత్రులారా, ఈ సమాచారం సేకరణ లాయర్ ఆర్పి కృష్ణారెడ్డి MA LLM లీగల్ అడ్వైజర్ మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ గారి నుండి సేకరించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేసి సమాజానికి చేర్చడమే కాకుండా మీరు కూడా మీ వాట్సాప్ గ్రూపులలో లేదా అన్ని గ్రూపులలో ఈ వాస్తవికతను అందరికీ అర్థమయ్యే విధంగా చేస్తారని, ఇంకా రాబో రోజులలో యువతలో చైతన్యం మరి అవగాహన శక్తితో పాటు వారి బంధువులు యువతను దారిలో వచ్చే విధంగా కౌన్సిలింగ్ రూపేణ లేదా వాస్తవికతను అర్థమయ్యే విధంగా చెప్తూ, ఏ వయసులో జరగాల్సిన పనులు ఆ వయసులో జరగాలని వాస్తవికతను అర్థమయ్యేటట్టు చేయాలని పవర్ కోటేశ్వరరావు మరియు మిత్ర బృందం తరపున మీకు అర్జిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరికీ మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారంతో ముగిస్తున్నాను.